కొత్తక వింత పాతక రోత అనే సామెత కొందరు సినిమా తారల పెళ్లిళ్లకు బాగా వర్తిస్తుంది. రమాప్రభ హాస్యనటిగా చాలా బిజీగా ఉన్న రోజుల్లో ఒక తమిళ క్యారెక్టర్ యాక్టర్ను తన భర్తగా అందరికీ పరిచయం చేస్తూ ఉండేది. వాళ్లకు సంతానం లేదు. ఆ తర్వాత ఆమెకు నటుడు శరత్ బాబు పరిచయం అయ్యాడు. అతను రాజస్థానీ వాడైనా వాళ్ళ కుటుంబం ఆంధ్రాలో స్థిరపడటం వల్ల తెలుగు బాగా నేర్చుకుని సినిమా అవకాశాల కోసం మెద్రాస్ వచ్చాడు. రమాప్రభను పట్టుకుంటే ఆమె సిఫార్సుతో నటుడుగా అవకాశాలు సంపాదించవచ్చని అనుకుని ఆమెకు చేరువయ్యాడు. కొత్తగా వింతగా అనిపించినట్టుంది రమాప్రభ. ఆ సో కాల్డ్ హస్బెండ్కి గుడ్ బై చెప్పేసింది. అప్పటి నుంచి సినిమా వాళ్ళందరికీ నా హస్బెండ్ అని శరత్ బాబును పరిచయం చేసేది. శరత్ బాబు వ్యూహం ఫలించింది. చిన్న చిన్న వేషాల నుంచి ముఖ్య పాత్రలు ధరించే స్థాయికి ఎదిగాడు. అతను బిజీ అయ్యాడు. తెలుగు తమిళ చిత్రాల్లో రమాప్రభ తన సంపాదనతో మెద్రాసులోని అతి ముఖ్యమైన ప్రాంతం త్యాగరాయ నగర్లో ఇదివరకే ఇల్లు కట్టుకోవడానికని స్థలం కొనుక్కుంది. అప్పట్లో చాలా తక్కువ ధరకే ఆమె స్థలాన్ని సంపాదించింది. శరత్ బాబు మన ఆ స్థలంలోనే ఇల్లు కట్టుకుందామన్నాడు. పెద్ద ఇల్లు కట్టుకున్నారు. శరత్ బాబు తన బంధుబలగాన్నంతా ఇంట్లో ప్రవేశపెట్టాడు. ఆ తర్వాతే కథ మలుపు తిరిగింది. శరత్ బాబుకి ఒక ప్రముఖ తమిళ్ విలన్ మనవరాలతో పరిచయమైంది. అది స్నేహంగా మారి శృతి మించి రాగాన పడుతున్న దశలో ఆ సంగతి రమాప్రభకు తెలిసిపోయింది. ఇప్పుడు రమాప్రభ శరత్ బాబుకి పాతక రోతగా మారింది. నువ్వు ఒక మోసగాడివి అని రమాప్రభ శరత్ని తిడితే అతను నువ్వు మాత్రం తక్కువ తిన్నావా అని ఎదురు తిరిగాడు. ఇద్దరూ బజార్న పడ్డారు. నువ్వు కట్టిన ఇల్లు నా స్థలంలోది, నా స్థలం నాకు ఇచ్చేయి అని రమాప్రభ గోల చేసేది. ఈ తగువు చూసి అందరూ నవ్వుకున్నారు. వాళ్ళిద్దరూ నవ్వుల పాలయ్యారు. కానీ పురుషాధిక్య సమాజం శరత్ బాబుదే పైచేయింది. అప్పటి రమాప్రభకు వేషాలు తగ్గిపోయాయి. తెలుగు సినీ పరిశ్రమ హైదరాబాద్కు తరలిపోవడంతో ఆమెకు మెద్రాసులో స్థానం లేకుండా పోయింది. సంపాదించిన డబ్బంతా ఖర్చయిపోయింది. తన కుటుంబ సభ్యులున్న మదనపల్లికి చేరుకుంది. వాళ్ళందరినీ రమాప్రభ పోషించాలి. షిరిడీ సాయిబాబా నమ్ముకుని వేషాల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. తన దుర్గతికి విచారిస్తూ పాత రోజులు తలుచుకుంటూ ఉంటుంది. ఈ వృద్ధాప్యంలో రమాప్రభకి ఏ వేషం ఇచ్చినా అది ఆమెకు కొత్తగాను వింతగాను అనిపిస్తుంది. మదనపల్లి నుంచి హైదరాబాదుకు రెక్కలు కట్టుకుని వాలుతుంది. ఒకప్పుడు ఆమెను మహానటి అన్నవారు ఇవాళ ఆమె స్థితికి జాలి పడుతున్నారు.